చందమామపై మనిషి అడుగుపెట్టి 50 ఏళ్ళైంది. అసలు అపోలో 11 మిషన్ అసలు ఎలా సాగిందో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. మానవ జాతి చరిత్రను మరో మలుపు తిప్పిన అపురూప క్షణాలకి 50 ఏళ్ళైతే నిండాయి. 1969 జూలై 20న చంద్రుడిపై మానవుడు తొలిసారిగా పాదం మోపిన రోజు. మనిషి తన ప్రస్థానాన్ని భూమి బయట కొనసాగించిన రోజని చెప్పాలి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రపంచాన్ని అబ్బురపరిచిన రోజు జూలై 20 అన్నమాట. అమెరికా నాటి సోవియట్ యూనియన్ మధ్య ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం ఉధృతంగా సాగింది. ప్రతి రంగంలో ఈ రెండు దేశాలు పోటీ పడేవి. అంతరిక్ష రంగంలోనూ ఇలాంటి పోటీయే నెలకొని ఉండేది. అయితే సోవియట్ యూనియన్ మాత్రం ముందు వరుసలో ఉండేది. 1957లో తొలిసారిగా స్పుత్నిక్ అనే కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 1959లో లూనా 2 అనే వ్యోమనౌకను చంద్రుడిపై దింపింది. 1961 ఏప్రిల్ 21న మొట్టమొదటిసారిగా ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. దీంతో తాము వెనకబడ్డామని అమెరికా ప్రజలైతే భావించారు. అదే సమయంలో జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రుడి మీదకి మనిషిని పంపిస్తామని సంచలన ప్రకటన చేయడం జరిగింది. అదే అపోలో మిషన్గా మారింది. చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర కోసం నాసా అపోలో మిషన్ పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టింది. దీనికోసం అప్పట్లోనే అమెరికా ప్రభుత్వం దాదాపుగా $2,500 కోట్ల వ్యయం చేసిందని ఒక అంచనా. దాదాపు 4 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారని చెప్పేసి మరో అంచనా. అపోలో మిషన్లో భాగంగా మొత్తం 7 మానవ సహిత అంతరిక్ష యాత్రలు నిర్వహించింది. 1967లో అపోలో 1 పేరుతో ఒక వ్యోమనౌకను సిద్ధం చేసింది. ప్రయోగ దశలో ఉండగా కమాండ్ మాడ్యూల్లో మంటలు చెలరేగాయి. 3 వ్యోమగాములు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఈ ప్రాజెక్టును కొన్ని నెలలు వాయిదా వేశారు. 1968 చివరి నాటికి అపోలో 11ను సిద్ధం చేసింది. అపోలో 11 ఎలా సాగిందో చూద్దాం. 1969 జూలై 16వ తేదీన అపోలో 11 అంతరిక్షంలోకి వెళ్ళింది. అపోలో 11 వ్యోమనౌకలో 3 కీలక భాగాలైతే ఉన్నాయి. ఆ కీలక భాగాలు ఏంటంటే, మొదటిది వచ్చేసి కమాండ్ మాడ్యూల్, సెకండ్ వచ్చేసి లూనార్ మాడ్యూల్, థర్డ్ వచ్చేసి సర్వీస్ మాడ్యూల్. ఇక ఫస్ట్ది కమాండ్ మాడ్యూల్. ఇది చంద్రుడి మీద నుంచి భూమి మీదకి తిరిగి వచ్చేందుకు రూపొందించబడిన మాడ్యూల్. ఇందులో 3 వ్యోమగాములు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. చంద్రుడి ఉపరితలానికి దూరం కక్షలో తిరుగుతూ ఉంటుంది. దీనికి కొలంబియా అని పేరు పెట్టారు. దీనిని బజ్ ఆల్డ్రిన్ నడిపించారు. ఇక రెండోది వచ్చేసి ల్యూనార్ మాడ్యూల్. కమాండ్ మాడ్యూల్ నుంచి 2 వ్యోమగాములను చంద్రుడి మీదకి తీసుకెళ్లే మాడ్యూల్ ఇది. అంతేకాదు వారిని చంద్రుడి మీద నుంచి తిరిగి కమాండ్ మాడ్యూల్కు చేర్చడం కూడా దీని యొక్క బాధ్యత. దీనిని ఈగల్ అని పిలిచేవారు. ఇందులో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ప్రయాణించారు. ఇక మూడోది వచ్చేసి సర్వీస్ మాడ్యూల్. ఇది కమాండ్ మాడ్యూల్కు అనుసంధానమై ఉంటుంది. కమాండ్ మాడ్యూల్ అని నడవడానికి కావాల్సిన ప్రొపల్షన్, విద్యుత్ శక్తి ఇందులో ఉంటాయన్నమాట. అంతేకాదు వ్యోమగాములకు కావాల్సిన ఆక్సిజన్, నీరు కూడా ఇందులోనే పెట్టడం జరుగుతుంది. ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి సాటర్న్ 5 అనే రాకెట్ ద్వారా అపోలో 11 వ్యోమనౌకను అంతరిక్షంలోకి మోసుకెళ్ళింది. దాదాపు 5 రోజుల ప్రయాణం అనంతరం అపోలో 11 జూలై 20న చంద్రుడి దగ్గర చేరింది. వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యూనార్ మాడ్యూల్లో చంద్రుడి మీదకి చేరారు. ల్యూనార్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న సీ ఆఫ్ ట్రాన్క్విలిటీ అనే ప్రాంతంలో దిగింది. ఆర్మ్స్ట్రాంగ్ ముందుగా మాడ్యూల్ నుంచి బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై పాదం మోపారు, చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆర్మ్స్ట్రాంగ్ మాట్లాడుతూ, ఇది మనిషిగా ఒక చిన్న అడుగు, మానవాళికి మాత్రం భారీ గెంతు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. 19 నిమిషాల తర్వాత బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపైకి దిగారు. వారిద్దరూ ఉపరితలంపై దాదాపు 2 గంటల పాటు గడిపారు. అమెరికా జెండాను పాతారు, ఫోటోలు తీసుకున్నారు. ఉపరితలం నుంచి దాదాపు 21.5 కిలోల బరువున్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించారు. నాసా రూపొందించిన అనేక ప్రయోగ పరికరాలను అక్కడ వదిలిపెట్టడం జరిగింది. వారు తిరిగి ల్యూనార్ మాడ్యూల్లోకి ఎక్కి కమాండ్ మాడ్యూల్కు చేరుకున్నారు. మైకేల్ కోలిన్స్ కమాండ్ మాడ్యూల్లో ఉండి వారిని తిరిగి సురక్షితంగా భూమికి చేర్చే పని చేపట్టారు. 4 రోజుల ప్రయాణం అనంతరం జూలై 24న కమాండ్ మాడ్యూల్ క్షేమంగా పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. వ్యోమగాములు చంద్రుని మీద దిగడాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్లు
అంచనా. అప్పట్లో అది ఒక రికార్డు. అమెరికా ఇప్పటి వరకు 3 సార్లు చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించింది. 1969 జూలైలో అపోలో 11 ద్వారా 3 వ్యోమగాములతో పాటు నవంబర్లో అపోలో 12 ద్వారా మరో 3 వ్యోమగాములను, 1972లో అపోలో 17లో 3 వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చారు. అయితే ఏ విధంగా అయితే విజయం ఉందో ఆ విజయం వెనకాలే వివాదాలు కూడా తలెత్తాయి. చంద్రుడి మీదకి మనిషి పంపిన ఏకైక దేశంగా ఇప్పటికీ అమెరికానే కొనసాగుతుంది. అయితే అపోలో 11 విజయం వెంట వివాదాలు కూడా ఉన్నాయి. సినిమాల్లో మాదిరిగా సెట్టింగ్ వేసి ప్రజలను మభ్యపెట్టారని, వ్యోమగాములు చంద్రుడిపైకి దిగడం అబద్ధమని విమర్శలు వచ్చాయి. వీటిని నాసాతో పాటు పలు దేశాలు ప్రయోగించిన ఉపగ్రహాలు రుజువులు చూపించారు. చంద్రుడి మీద ఆర్మ్స్ట్రాంగ్, కొలిన్స్ దిగిన ఫోటోల్లో నక్షత్రాలు లేవనే విమర్శలు వినిపించాయి. అయితే కెమెరా ఫోకస్ మొత్తం వ్యోమగాముల మీద ఉండడంతో నక్షత్రాలు స్పష్టంగా కనిపించలేదని నాసా పేర్కొనడం అయితే జరిగింది. నక్షత్రాలు ఆ ఫోటోల్లో చాలా చిన్నగా ఉన్నాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది. చంద్రుడిపై గాలి ఉండదని, కానీ ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియోలో జెండా రెపరెపలాడుతూ కనిపించిందనే మరో విమర్శ కూడా ఉంది. కానీ జెండాను పాతేటప్పుడు రంధ్రం చేయడానికి వ్యోమగాములు జెండా కర్రను అటు ఇటు తిప్పారని, దీంతో జెండా కదిలినట్టు వీడియోలో కనిపించిందని చెప్పేసి నాసా శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. వ్యోమగాములు సేకరించిన రాళ్లను నాసా పరీక్షల నిమిత్తం వివిధ దేశాలకు పంపించింది. వారు పరీక్షించి ఆ రాళ్లు చంద్రుడి మీద నుంచే వచ్చాయని చెప్పేసి తేల్చారు. అపోలో మిషన్లు చంద్రుడి మీద ల్యాండింగ్ అయిన చోట్ల ఏర్పడిన గుర్తులు, వ్యోమగాములు నడిచిన పాదముద్రలు ఇప్పటికీ అంతరిక్షం నుంచి కనిపిస్తాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన ల్యూనార్ రికన్యాసన్స్ అనే ఉపగ్రహం ఆ ఫోటోలనైతే తీయడం జరిగింది. మన దేశంతో పాటు చైనా, జపాన్ వంటి దేశాలు పంపిన ఉపగ్రహాలు సైతం ఈ గుర్తుల ఫోటోలనైతే తీశాయి. అపోలో మిషన్లో భాగంగా వ్యోమగాములు అనేక పరికరాలను వదిలిపెట్టి వచ్చారు. ఇవి చంద్రుడికి సంబంధించిన అనేక రకాల సమాచారాన్ని భూమికి చేర్చాయి. కొన్ని ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి. సో ఇదంతా బాగానే ఉంది. 3 వ్యోమగాములు ఈ ప్రయాణంలో భాగమైతే ఆర్మ్స్ట్రాంగ్ మాత్రమే గొప్ప కీర్తి ఎందుకు వచ్చిందని చెప్పేసి కొంతమందికి ప్రశ్న రేజ్ అవ్వచ్చు. ఎందుకంటే అతనే చంద్రునిపై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి మనిషి కావున 3 వెళ్ళినా సరే అతనే అడుగుపెట్టాడు కాబట్టి. సో ఇదంతా బాగానే ఉంది. అసలు చంద్రుడిపైకి ఎంతమంది వెళ్ళాలనుకున్నారు, ఎంతమంది వెళ్ళారు, చంద్రుడిపై ఎంతమంది అడుగు పెట్టారో కూడా చూద్దాం. మొత్తం 11 అపోలో మిషన్లలో 33 మంది చంద్రుడి దగ్గరకు ప్రయాణమయ్యారు. వారిలో 27 మంది చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్లలో 24 మంది చంద్రుడి చుట్టూ తిరిగారు. కానీ వీరిలో కేవలం 12 మంది మాత్రమే చంద్రుడి మీద నడిచారు. మానవాళికి వారు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. చంద్రుడి మీద తొలిసారి అడుగుపెట్టినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏం చెప్పబోతున్నారో ఎవరికి తెలియదు. ఆయన ఎవరితోనూ చర్చించలేదు. అయితే అప్పుడు ఆయన అన్న మాటలు, దట్స్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ ఏ మ్యాన్, వన్ జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అని అనడం జరిగింది. అంటే ఒక మనిషికి ఒక చిన్న అడుగు, మానవాళికి ఓ భారీ ముందడుగని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అయితే చంద్రుడి మీద అడుగుపెట్టిన రెండో వ్యక్తి అయినటువంటి బజ్ ఆల్డ్రిన్ ఏమన్నారంటే, చంద్రుడి మీద నిస్తేజమైన ఉపరితలాన్ని చక్కగా 2 ముక్కల్లో వర్ణించడం జరిగింది. ఆయన దాన్ని ఏ విధంగా చెప్పారంటే అద్భుతమైన నిర్జీవ ప్రాంతం అని చెప్పేసి బజ్ ఆల్డ్రిన్ చెప్పడం జరిగింది. చంద్రుడి మీద దిగిన 3వ వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించాడు. పీట్ కాన్రాడ్ కొంత పొట్టికుంటారు. ఓ మ్యాన్, నీల్కి అది చిన్న అడుగు కావచ్చు, కానీ నాకైతే పెద్ద అడిగే అంటూ హాస్యమాడడం జరిగింది అప్పట్లో. అనంతరం అపోలో 16 మిషన్లో చంద్రుడి మీదకి వెళ్ళిన చార్లీ డ్యూక్ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణ జీవితంలోకి రావడానికి ఇబ్బందులు అయితే పడ్డారు. ఆయన వైవాహిక బంధం విడాకుల వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు చంద్రుడిపై వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ భూమిపై వచ్చాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది. ఇంకొందరికి ఇటువంటి అవస్థలు ఎదురయ్యాయి. జీన్ సెర్నర్ భార్య నుంచి విడిపోయారు. బజ్ ఆల్డ్రిన్ కుంగుబాటుకు లోనయ్యారు. మద్యపాన వ్యసనపరుడయ్యారు. ఇలా 12 మంది ఏదో ఒక రీతిలో ప్రభావితులయ్యారు. మానవాళి చరిత్రలో విశిష్టమైన ఈ 12 మందిని చంద్రుడు చాలా మార్చేయడం కొంత వింతగానే అనిపిస్తుంది. సో వీటి గురించి ఇంకా కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళి చంద్రుడి మీదకి ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళ యొక్క అడుగులు ఏ విధంగా పడ్డాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఏ విధంగా ఉంది, వాటన్నింటినీ గురించి కూడా నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో నేను ఒక సిరీస్ ఫార్మేట్లో చేయబోతాను. సో ఈ వీక్ మొత్తం కూడా చంద్రుని గురించే వీడియోలు చేయబోతున్నాను. అపోలో 11 మిషన్ గురించి, అప్పుడు చంద్రుడిపై మనుషులు అడుగుపెట్టిన విధానం గురించి. సో నా నెక్స్ట్ వీడియోస్లో చంద్రుడి మీదకి మనిషి ప్రయాణం నాసా ఆడిన నాటకమా అనేది ఒక వీడియోలో చెప్పబోతున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, అసలు అపోలో మిషన్ ద్వారా చంద్రుడి మీదకి అమెరికా మనిషిని అసలు ఎందుకు పంపించింది. సో ఈ వీడియోకి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలు చేయబోతున్నాను. ఈ వీక్ మొత్తం కూడా అపోలోకి సంబంధించి, చంద్రునికి సంబంధించి వీడియోలు పెద్ద మొత్తంలో పెట్టడానికి ట్రై చేయబోతున్నాను. ఇదన్నమాట ఫ్రెండ్స్.
అపోలో 11 గురించి